రియాక్షన్ జరిగి మనకి CO2 వాటర్ వేపర్ సెకండ్ ఛాంబర్లోకి వెళ్తాయి సార్. అక్కడ సెకండ్ ఛాంబర్లోకి వెళ్ళిన తర్వాత ఆ వాటర్ వేపర్ అనేది కూల్ అవుతుంది సార్. కూల్ అయినప్పుడు మనకి అక్కడ కొత్త ఈక్వేషన్ ఒకటి ఇచ్చారు సార్. సన్ ప్లస్ వాటర్ = ఫ్యూయల్ అని ఒక కొత్త ఈక్వేషన్ని కూడా సైంటిస్ట్ ఇచ్చారు సార్. అదేంటంటే ఇక్కడ సోలార్ ప్యానెల్ ఒక దాన్ని మనం ఏర్పాటు చేసుకుని ఆ సోలార్ ప్యానెల్తో సోలార్ ఎనర్జీని ఫోటోవాల్టాయిక్ సెల్లో స్టోర్ చేసుకున్నాం. స్టోర్ చేసుకున్న తర్వాత అక్కడ వాటర్ మాలిక్యూల్స్ కింద కన్వర్ట్ అవుతాయి. ఆ వాటర్ మాలిక్యూల్స్ ప్లస్ ఆ కార్బన్ డైఆక్సైడ్ కెటలిస్ట్ అని విక్లీనియం అనే ఒక కొత్త కెటలిస్ట్ని కూడా కనుక్కున్నారు సార్. ఆ కెటలిస్ట్ ఏంటంటే క్లోరోఫిల్ కింద రియాక్షన్ ఫాస్ట్గా జరగడానికి మనం యూజ్ అవుతుంది. ఆ కెటలిస్ట్ ఆ వాటర్ మాలిక్యూల్స్ సన్లైట్ ఆ కార్బన్ డైఆక్సైడ్ మనకి రియాక్షన్ జరిగి అక్కడ కార్బోహైడ్రేట్స్ ఆక్సిజన్ ప్రొడ్యూస్ అవుతాయి సార్. ఇలా ప్రొడ్యూస్ అయిన తర్వాత మనకి కార్బోహైడ్రేట్స్ ఎలాగో ఫుడ్ కంటెంట్ కాబట్టి ఆ కార్బోహైడ్రేట్స్ మనం ఫుడ్ కింద యూజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా అక్కడ ఆక్సిజన్ ఆక్సిజన్ ఏంటంటే ఆక్సిడేషన్ ఫామ్లో ఆక్సిజన్ కంప్లెక్స్ చేస్తే మనకి ఏంటంటే అక్కడ ఒక తేమ లాంటిది ప్రొడ్యూస్ అయ్యి లిక్విడ్ ఆక్సిజన్ ప్రొడ్యూస్ అవుతుంది. అదేంటంటే ఫ్యూయల్ కింద మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఏంటంటే ఈ ఫ్యూయల్ న్యూట్రల్గా ఉంటుంది. అటు పొల్యూషన్ని చేయదు, పొల్యూషన్ని తగ్గించదు. ఇప్పుడు మనం చూసుకుంటే కనుక మనకి ఫ్యూచర్ జనరేషన్స్ వాళ్ళు ఏమనుకుంటారంటే మా తాతల కాలంలో ఫాసిల్ ఫ్యూయల్స్ ఉండేవంటారా, పెట్రోలు డీజిల్ కిరోసిన్ యూజ్ చేసేవారంట, మనకు ఏం తెలియదు అని చెప్పేసి వాళ్ళు అనుకునే స్థితికి మనం దిగజారిపోయాం. భూమి మీద మనం ఇప్పుడు చూసుకుంటే కనుక భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి భూమి వనరులు వాడుకునే అవసరం ఉంది. వాడికి హక్కు ఉంది. కానీ ఇప్పుడే మనం యూజ్ చేసుకుంటే మన భారత పౌరులకు ఏమీ అందించలేదు. కాబట్టి మనం ఇటువంటివి యూజ్ చేసుకుంటే కనుక ఈ ఫోటోసింథసిస్ యూజ్ చేసుకుంటే ఆ ఫాసిల్ ఫ్యూయల్స్ని మనం స్టోర్ చేసి మన ఫ్యూచర్ జనరేషన్స్కి మనం అందించగలం. వాళ్ళకి ఒక గొప్ప ఫ్యూచర్ని కూడా మనం ఇవ్వగలం. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఇప్పుడే ఎవరో వస్తారో ఏదో చేస్తారని కాకుండా మనమే ఇప్పుడే పొల్యూషన్ని తగ్గించడానికి ఎన్విరాన్మెంట్ని కాపాడడానికి మనం చేసుకుంటే కనుక ఫ్యూచర్ జనరేషన్ ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ తగ్గి చాలా క్లీన్గా గ్లోబల్ వార్మింగ్ కూడా తగ్గి చాలా క్లీన్గా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. వాట్ ఇస్ యువర్ అంబిషన్? IAS ఆఫీసర్, ఇంజనీరింగ్. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్.